తెలియక డ్రైవర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడంతో మీ అన్నయ్య చాలా అప్సెట్ అయ్యాడు. పేద ప్రజలందరూ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంకి పరిష్కారం కనిపెట్టాలని చాలా రీసెర్చ్ చేశాడు. ఎందరో డాక్టర్స్, సైంటిస్టులు అందరినీ మీట్ అయ్యి డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ రెడీ చేశాడు. సార్, ప్రతి సంవత్సరం మన దేశంలో లక్షల మంది సరైన మందులు అందక చనిపోతున్నారు. ఆ సంఖ్యను కంట్రోల్ చేయడానికి మనకున్న ఒకే దారి జనరిక్ మెడిసిన్. ఒక వ్యాధి వస్తే ఒకరు మందు కనిపెడతారు. దాని మీద పేటెంట్ రైట్స్ కొన్నేళ్ల పాటు అతని పేరున ఉంటాయి. అంటే అతని పేరున రిజిస్టర్ చేయబడతాయి. ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ గడువు పూర్తవడానికి ముందే అన్ని దేశాలకు ఈ మందు ఆవశ్యకత ఏర్పడితే డబ్బులిచ్చి పేటెంట్ ని ముందుగా రిలీజ్ చేయించుకుంటారు. ఆ గడువు పూర్తయిన తర్వాత ఎవరైనా సరే ఈ ఫార్ములా తీసుకుని ఆ మందు తయారు చేయొచ్చు. అదే జనరిక్ మెడిసిన్. ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే బీపీ టాబ్లెట్స్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే జనరిక్ మెడిసిన్లో ₹1.80 అవుతుంది. ఒక నెల క్యాన్సర్ మెడిసిన్ కి ప్రైవేటు కంపెనీలు ₹1,50,000 అంటున్నారు. కానీ జనరిక్ మెడిసిన్లో 10,000 కంటే తక్కువ అవుతుంది. అంత తక్కువ రేటుకి మెడిసిన్ దొరుకుతుంది అంటే క్వాలిటీ అంత బాగోదేమో కదా. మన దేశాన్ని ఫార్మాసిటికల్ హబ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ప్రపంచానికి అవసరమైన దాంట్లో 50 నుంచి 60% జనరిక్ మెడిసిన్ ఇండియా నుంచే సప్లై అవుతోంది. క్వాలిటీ బాగా లేకపోతే అమెరికా, జపాన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా ఎన్నెన్నో దేశాలు ఎందుకు తీసుకుంటాయి సార్? అన్ని దేశాలకు జనరిక్ మెడిసిన్ ఇండియానే సప్లై చేస్తోంది అంటున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. మరైతే మన దేశంలో ఎందుకని లేదు? కొన్ని సంవత్సరాల క్రితం జన్ ఔషధ్ క్యాంపెయిన్ అని భారత ప్రభుత్వం ప్రకటించింది. అది ఇంకా పేపర్ల మీదే ఉంది గాని ఆచరణలోకి రాలేదు. ఏదో 1-2 ఊళ్లలో జ్వరం, జలుబు, తలనొప్పి వంటి వాటికి జనరిక్ మెడిసిన్ దొరుకుతోంది. ఇది ఎక్కువగా మార్కెట్లోకి రాకుండా పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అడ్డుపడుతున్నాయి సార్. ప్రతి నగరం, ప్రతి గ్రామంలోనూ రేషన్ షాపుల్లో బియ్యం, పప్పుల్లాంటివి అందిస్తున్నట్లుగా ఈ జనరిక్ మెడిసిన్ కూడా అందివ్వడం ప్రభుత్వ బాధ్యత సార్. ఉచితంగా నిరోధన అందించే ప్రభుత్వం ప్రాణాల్ని కాపాడే ఈ మందుల్ని పేదలకు ఉచితంగా ఇవ్వకూడదా సార్? ఈ ప్రపోజల్ని మీరు వెంటనే రెడీ చేయండి. నేను అప్రూవల్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని మిస్టర్ రెడ్డప్ప మా బాస్తో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాడు. థ్యాంక్ యూ భయ్యా. బాస్, హమారా కామ్ హో గయా. రెడ్డప్ప బ్రదర్, బాగున్నారా? బాగున్నా. ఎందుకు సార్ నన్ను రమ్మన్నారు? ఈ జనరిక్ మెడిసిన్ ప్రాజెక్ట్ ప్రపోజల్ని నువ్వు వదిలేయాలి. నా మాట విను. కంపెనీలో నాకు షేర్స్ ఇస్తున్నారు. నీకు ఇప్పిస్తాను. ఒప్పుకో. ఏయ్, SSLC ఫెయిల్ అయిన నీతో కలిసి జనానికి ద్రోహం చేసి బతకమంటావా? ఎంతకాలమైనా నీలో మార్పు రాదా? సార్, మీరు తప్పుగా అనుకున్నారు. జనరిక్ మెడిసిన్ ప్రాజెక్ట్ని నేను డబ్బు కోసం చేయలేదు, జనం కోసం చేశాను. ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ ఉండదు. అందరికీ ఒక రేటు ఉంటుంది. మీకెంత కావాలో చెప్పండి. ఇలా నాలాంటి వాళ్లకు లంచం ఇవ్వడానికి బదులు మందుల్ని తక్కువ రేటుకి అమ్మితే జనం నెత్తిన పెట్టుకుంటారు. మన దేశానికి కీర్తి ఫ్యామిలీ వాల్యూస్ వల్లే. ఈ రోజు అవే కనుమరుగవుతున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతున్నారు. అన్నయ్యకి తమ్ముడు, అక్కయ్యకి చెల్లెలు అందరూ దూరం అయిపోతున్నారు సార్. కారణం ట్రీట్మెంట్ చేయించాలనే కోరిక లేక సార్, మందులు కొనడానికి డబ్బులు లేక. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా? జబ్బుతో రేపు చనిపోయేవాడు ఈ రోజే చనిపోవచ్చుగా, కొంచెం డబ్బైనా మిగులుతుందని జనం మాట్లాడుకుంటున్నారు.